సార్ యా వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, సారీ 16 నెలలు 18 నెలలు అవుతుంది. సో 6 నెలలకు సంబంధించిన కాగ్ నివేదిక గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ 1.5 సంవత్సరం దగ్గర ఈ 1.5 సంవత్సరంలో మీ ప్రభుత్వం సంపదను సృష్టిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా అప్పులు చేయము, గతం మాదిరి మా పాలన ఉండదని చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే రెవెన్యూ లోటు దాదాపు 46,652 కోట్లు ఉంది. దీంతోపాటు ద్రవ్యలోటు కూడా ఇంచుమించు 62,213 కోట్లు ఉన్న పరిస్థితి. సో ఈ లెక్కలన్నీ కూడా చూస్తూ ఉంటే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటి? సో వాళ్ళు అప్పులు చేశారు, మీరు అప్పులు చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి అప్పుల కంటే మీరు ఎక్కువ చేస్తున్నారు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. మీ వైపు నుంచి మీ వాదన ఏంటి? గుడ్ మార్నింగ్. కరెక్ట్ పాయింట్ రైట్ చెప్పారు. బేసిక్ ఇప్పుడు మన కాగ్ రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నాం. కాగ్ రిపోర్ట్ లో ఈ రోజు ఏదో కూటమి ప్రభుత్వం 1,000 కోట్ల అప్పు తెచ్చేసేసి దుర్వినియోగం చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న రాద్ధాంతం ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము దాంతో ఏకీపించట్లేదు. ఇక్కడ ముందుగా మనము ప్రజలకైనా అవ్వచ్చు, లేకపోతే ఈరోజు కాగ్ రిపోర్ట్ గురించి అనలైజ్ చేస్తున్న కొంతమందికి అందరికి కూడా ఫ్యాక్ట్స్ తెలియాలి. ఇక్కడ 2014, 2019 మేము గతంలో ప్రభుత్వంలో ఉన్న రోజుల్లో మేము దిగే రోజుకి రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది. రాష్ట్రం డైఫర్కేషన్ అయిన తర్వాత ఫస్ట్ మేము అధికారంలోకి వచ్చాం. ఆ రోజు మేము దిగిపోయే రోజుకి మేము చేసిన అప్పులు 1,25,000 కోట్లతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం చేసి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టి 2019లో వైఎస్ఆర్ పార్టీకి మేము అధికారం ఇచ్చాం. వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు చేసిన అప్పు 2024 వాళ్ళు అధికారంలోంచి దిగే రోజుకి వాళ్ళు చేసిన అప్పు చూస్తే మనం 2,57,000 కోట్ల 510, అంటే దగ్గర 2,58,000 కోట్ల అప్పుతోటి రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత అది కాక మళ్ళీ ఈరోజు వచ్చేసి మీరు ఓబీబీ కింద ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కింద దగ్గర 1,28,000 కోట్లు తీసుకున్నారు. ఇది అన్అఫీషియల్ గా తీసుకున్న మళ్ళీ బడ్జెట్. ఇవన్నీ కాకుండా పెండింగ్ పేమెంట్స్, పెండింగ్ బిల్స్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ వాళ్ళు చేసిన వాళ్ళ కార్యకర్తలు చేసిన లేకపోతే వాళ్ళ పార్టీ పనులు చేసుకున్నారు వాళ్ళ బిల్స్ అన్ని పెండింగ్ దగ్గర 27,000 కోట్ల 27,630 కోట్లు అవి పెండింగ్ పెట్టారు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎవ్రీ మంత్ వాళ్ళు తెచ్చిన 2,56,000 కోట్లకి ఎవ్రీ మంత్ గవర్నమెంట్ సైడ్ నుంచి దగ్గర 12,000 కోట్ల పైచీలకు వడ్డీ కడుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. సో ఇవన్నీ మేము కన్సిడర్ చేసుకుంటే మేము గతంలో ప్రభుత్వంలో వాళ్ళు ఉన్న టైంలో వాళ్ళు చేసిన అప్పులకి ఈరోజు మేము కట్టాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన ఈరోజు పేమెంట్స్ పెండింగ్, బిల్స్ పెండింగ్ అన్నిటికీ ఈరోజు మేము తీర్చాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన ఏదైతే ఇది ఓబీబీ కింద తెచ్చుకున్న బారోయింగ్ లోన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అప్పు తీర్చాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ కన్సిడర్ చేస్తే మేము 6 నెలలు తీసుకున్న 62,000 కోట్లు ఏదైతే అప్పు ఉందో అది 50% ఆఫ్ మనీ ఆల్రెడీ వెళ్ళిపోయిందండి అక్కడ రాజు గారు. సో అది మనం ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఇక్కడ మేము ఇంకోటి వచ్చేసి మీరు ఇందాక రామ్మోహన్ చెప్పినట్టు మూలధనం కింద మేము ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడం కోసం అవచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అవచ్చు, రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ మనం సంపద సృష్టించడంలో భాగంగా మేము దగ్గర 12,000 కోట్ల రూపాయలు మేము అక్కడ ఖర్చు పెడుతున్నాం. సో అది కూడా ఉంది, మీరు అది కూడా కన్సిడర్ చేయాలి. సో ఇలా చూసుకుంటూ పోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే, గత ప్రభుత్వం మిస్యూజ్ చేసిన ఫండ్స్ వల్లనే, గత ప్రభుత్వం సంక్షేమ మాయలో అభివృద్ధిని నిర్వీర్యం చేసి రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే మనకి రెవెన్యూ ఉందో జిఎస్టీ పరంగా అవ్వచ్చు, స్టాంప్ డ్యూటీ అవ్వచ్చు, లిక్కర్ అవ్వచ్చు, లేకపోతే శాండ్ అవ్వచ్చు, ఇలా వచ్చే రెవెన్యూ సోర్సెస్ అన్ని కూడా నిర్వీర్యం చేసి రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే మన ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ అనేవి కూడా వాళ్ళ స్వలాభం కోసం వాడుకొని రాష్ట్రాన్ని, రాష్ట్ర ఖజానాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితులు గతంలో చూసాం. ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలంటే ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఖచ్చితంగా మళ్ళీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ధ్యేయంతో మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ పాయవల్ కేశవరన్న గారు అవ్వచ్చు, ఇద్దరు కూడా ఈరోజు ఆర్థిక సంఘంతో మాట్లాడుకొని దానికి కావాల్సిన నిధులు సేకరించుకుంటా ఈరోజు పోలవరం అవ్వచ్చు, క్యాపిటల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే వైజాగ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే జీతాలు టైంకి ఇవ్వడం అవ్వచ్చు, ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడం అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఈరోజు ఏదైనా మిగతా కార్యక్రమాలన్నిటికీ కూడా టైంకి ఫండ్స్ అరేంజ్ చేస్తున్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నిబద్ధత, ఇచ్చిన హామీకి నిలబెట్టుకోవాలి, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక గణాంకాలు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఈరోజు రాష్ట్రంలో ఇట్లా అప్పులు చేసుకుంటూ పోతే రేపు పొద్దున ఎవరు తీస్తారు అని చెప్పి. సో ఖచ్చితంగా మా నాయకుడికి ఈరోజు చిత్తశుద్ధి ఉంది. ఏదైతే గతంలో ఎన్నికల హామీలో చెప్పామో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి ఈ రోజు రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్పామో ఆ సంపద సృష్టించే భాగంగానే ఈ రోజు రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈ రోజు సిఏఎస్ సందర్శ అవ్వచ్చు, దావోస్ పర్యటన అవ్వచ్చు, లేకపోతే
ఈ రోజు ఆస్ట్రేలియా పర్యటన అవ్వచ్చు, లండన్ పర్యటన అవ్వచ్చు, అమెరికా పర్యటన అవ్వచ్చు. ఈ రోజు రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో మనము ఈ రోజు జీడిపి పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు దానికి కావాల్సిన బృహత్తర ప్రణాళిక తీసుకున్నాం. అలాగే గతంలో లిక్కర్ మీద వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉందో దాని అంతటి నిర్వీర్యం చేసిన పరిస్థితుల నుంచి ఈ రోజు మళ్ళీ లిక్కర్ పాలసీ రిఫార్మ్స్ అని బయటకు తీసుకొచ్చాం. దాని మీద బెటర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అలాగే ఈ రోజు శాండ్, గత ప్రభుత్వంలో శాండ్ దేనికి వాడారో ఆ శాండ్ మీద వచ్చి ఇన్కమ్ సోర్సెస్ ఎవరు వాడుకున్నారో కూడా మనం చూసాం. దాని నుంచి బయటకు తీసుకురావడానికి కూడా ఈ రోజు రిఫార్మ్స్ తీసుకొచ్చాం. సో ఇలా ఏంటంటే ప్రతి దాంట్లో గత ప్రభుత్వం చేసిన మిస్యూజ్ చేసిన ఫండ్స్ దానికి వాళ్ళ ఓన్ పర్పస్ కోసం ఏదైతే రిఫార్మ్ చేశారో అవన్నిటిని కూడా మళ్ళీ ఈ రోజు సెట్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఈ రోజు 2025-26 బడ్జెట్ 62,000 కోట్లు తెచ్చినా కూడా అది ప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నాం అని చెప్పి మేము చెప్తున్నాం. ఓకే, ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇవి చేస్తున్నారు బాగానే ఉంది. అయితే గతంతో మనం పోలిస్తే ఎస్పెషల్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం 2023-24తో మనం కానీ పోలిస్తే 2023-24 ₹1 ఆదాయం వస్తే, అంటే రూపాయి సంపాదన చేస్తే అందులో దాదాపు 19 పైసల వరకు తెచ్చినటువంటి అప్పులు వడ్డీలకే సరిపోయేది. అలాగే ఒక 23 పైసల దాకా కూడా జీతాలు పెన్షన్లకి ఖర్చు అయ్యేది అని చెప్పి చెబుతూనే సంపద సృష్టికి కేవలం 9 పైసలు మాత్రమే వీళ్ళు అందులో ఖర్చు చేశారు అని చెప్పేసి కూడా కాగు గతంలో ఇచ్చినటువంటి నివేదికలు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. సో అప్పుడు ఆస్తుల సృష్టి చేయకపోవడం ఇప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద ఏమైనా పడుతుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇందాకే చెప్పాను రాజు గారు. సో ఇప్పుడు ఏంటంటే మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అనేది ఓకే. ఎందుకంటే అన్ఫార్చునేట్ గా ఏమైపోయిందంటే ఈ రోజు రాజకీయ పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే మారుతున్న పరిస్థితుల వల్ల ప్రతి పార్టీ సంక్షేమ పథకాలు ఇస్తుంది. దాంట్లో భాగంగా ఫ్రీగా స్కీములు ఇవ్వడం అనేది రాష్ట్ర బడ్జెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బట్ గత ప్రభుత్వంలో చేసిన తప్పు ఏంటంటే కేవలం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా వాళ్ళు సెల్ఫ్ పబ్లిసిటీ కోసం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేస్తారు. రాష్ట్రంలో సంపద సృష్టించమనేది వాళ్ళకి ఒక బాధ్యత అనేది మర్చిపోయినారు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో ఈ రోజు పెట్టుబడులు వస్తున్నా కూడా వాటిని అడ్డుకొని రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు గత 5 years చూసాం. అలా ఆ ఇంపాక్ట్ ఈ రోజు మనకు కనపడుతుంది. ఎందుకంటే మనము ప్రతిరోజు ఏమవుతుందంటే ఇప్పుడు బ్యాంకులో వడ్డీ తెచ్చుకుంటాం రాజు గారు. వడ్డీకి తెచ్చుకొని మనం నెల పే చెక్ వచ్చి డబ్బులు కడితే దానికి ఈఎంఐ తగ్గుతూ పోతుంది, టర్నర్ తగ్గుతూ పోతుంది. అలా కాకుండా మనం ఈ నెల వడ్డీ కట్టడానికి మళ్ళీ ఇంకో అప్పు చేసి ఆ నెల వడ్డీ కట్టడానికి మళ్ళీ ఇంకో అప్పు చేసుకుంటూ పోతే ఏమవుతుంది, ఫైనల్ గా ఏమవుతుంది, బ్యాంక్రప్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ రోజు రాష్ట్రము ఈ పరిస్థితులకు రావడం గత ప్రభుత్వం చేసిన ఆ తప్పు వల్లనే. వాళ్ళు ఎప్పుడు కూడా సంపద సృష్టించాలని ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు అప్పు తెచ్చామా, సంక్షేమ పథకాలు ఇచ్చామా, ప్రజల దగ్గర వాళ్ళ సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకున్నామా అన్న మాయలోనే గతంలో ప్రభుత్వం నడిపారు తప్ప ఏ రోజు కూడా రాష్ట్రంలో ఈ రోజు సంపద సృష్టించాలన్న ప్రణాళిక చేయలేదు. అదే ఈ రోజు మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే.